అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్ని. మాఘ పురాణము 5వ అధ్యాయము మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుష్టురుని కుమారుడు కౌస్తుడైన అతను కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేస్తున్నప్పుడు శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు, జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకేవి. అతనిని మృగశృంగుడని పేరుతో కూడా పిలుస్తుండేవారు. అతడు అందుచేత అతనికి మృగశృంగుడని పేరు సార్థకమయ్యెను. వివాహమాడు కన్య గుణములు. మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చినది. కనుక వివాహం చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పగా, మృగశృంగుడు వారి మాటలు ఆలకించి, పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా ఆలకించండి. అన్ని ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతయగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమ ధర్మం యొక్క ఫలితము సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటుల ఉండాలి అనగా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి అని ఈ 6 ధర్మములు ఉండవలనని స్త్రీ గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసి వలెను, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రి వలె, శయన మందిరంలో రంభ వలెను, భోజన విషయంలో తల్లి వలను, రూమున లక్ష్మి వలను, శాంతి స్వభావములో భూదేవి వలను స్త్రీ 6 విధములుగా వ్యవహరించాలి. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామం, మోక్షం అని 4 పురుషార్థాలలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధించడానికి మిగిలిన 3 అవసరమైనవి. ధర్మ అర్థములను మనుష్యుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవాలి. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది. గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా ఉండుటయే కాక, అట్టి మనుష్యుడు ధర్మ అర్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి, వినయ విధేయతలు లేనిదే ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కోపమును కూడా పోగలడు. కనుక పెళ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను. కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయే ఉండవలను. బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవబ్రాహ్మణులను పూజించున్నదై అత్తమామల మాటలకు జవదాటినదే ఉండవలను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలెను. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను తెలియజేశాడు. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి, కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించాయి. వయస్సులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరాలి అన్న ఆ దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయమని చెప్పాడు. మాఘ పురాణము 5వ అధ్యాయం సమాప్తం.